దేవునికి స్తోత్రం. మీరు స్పందించట్లేదు, అసలు మాట్లాడండి. ప్రతి ఒక్కరు రెండు చేతులు పైకెత్తి మొట్టమొదటిగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రతి ఒక్కరం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి సమస్త ఘనత మహిమ ప్రభలు ఆయనకు మాత్రమే కలుగునుగాక. ఆమేన్. మరి మొట్టమొదటిగా నన్ను ఈ స్థలానికి ఆహ్వానించిన దైవజనులు మరి సేవకురాలు, ప్రత్యేకంగా వారికి ప్రభువైన యేసుక్రీస్తు పేరట నా సంఘం తరపున ప్రత్యేకంగా వారికి నా నిండు వందనాలండి. మరి చక్కటి సంగీతాన్ని అందిస్తున్న తమ్ముళ్ళకి మరి నా హృదయపూర్వక వందనాలు. మరి సౌండ్ సిస్టమ్ తమ్ముళ్ళు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. చేరువచ్చిన మీ అందరికి కూడా ఇక్కడ నా బంధువులు, నా స్నేహితులు కూడా ఉన్నారు. చేరువచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికి వందనాలండి. తర్వాత ఆత్కూరు మరి అక్కడ సంఘం నుంచి కూడా వచ్చి ఉన్నారు అనుకుంటున్నాను నేను. మీ అందరు కూడా ప్రత్యేకమైన నా హృదయపూర్వక వందనాలండి. దేవునికి స్తోత్రం. మంచిది, నేను ఆలస్యం చేయను కానీ ప్రభు యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకొని వ్యక్తిగత నా సాక్ష్యంలోకి వెళదాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి నెహెమ్యా నెహెమ్యా 1వ అధ్యాయము. నెహెమ్యా 1వ అధ్యాయము మొట్టమొదటి నుంచి చదువుకుందాం. నేను చదువుతాను. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 25వ సంవత్సరంలో క్లీసేవు మాసమున నేను షూషాను కోటలో ఉండగా నా సహోదరులు హనానియను ఒకడును యూదుల్లో కొందరు వచ్చిరి. చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారములు పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. చాలండి. దేవునికి స్తోత్రం. మరి గమనించండి, మరి ఎవరు ఎటు తిరగకుండా దేవుడు ఇచ్చిన ఈ అమూల్యమైన సమయాన్ని కొంతసేపు మనం వినడానికి ప్రయత్నం చేద్దాము. ప్రతి ఒక్కరము కూడా శ్రద్ధాశక్తులతో విన్నట్లయితే ప్రభు యొక్క మాటలు మీతో పంచుకోవడానికి నేను చాలా దూరం నుంచి అంటే ప్రయాణం చేశాను, కానీ రాత్రికాల సమయం నేను ఆత్కూరు ప్రాంతానికి చేరి మా మేనత్తలో ఇక్కడికి వచ్చి ఉన్నారు. అక్కడ ఉండి నేను మళ్ళీ మీతో పాటు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కలవడానికి దేవుడు ఇచ్చిన మహాకృప. నాకు మొట్టమొదటిగా అంటే వ్యక్తిగతంగా నా సాక్ష్య అనుభవాన్ని గురించి మరి కృష్ణా జిల్లాలో ఇక్కడ మొన్నే రీసెంట్గా నేను విజయవాడలో అక్కడ ఒక ప్లేస్కి వెళ్ళాను. తర్వాత నెక్స్ట్ రెండోసారి మళ్ళీ కృష్ణా జిల్లాలో మాట్లాడడానికి ఈ ఆగిరిపల్లి ప్రాంతంలో దేవుడు మాట్లాడడానికి ఇచ్చిన దేవుని యొక్క ఉచితమైన కృప. దేవునికి స్తోత్రం. నా ప్రాంతాన్ని, నా సొంత ఈ ప్రదేశాన్ని మర్చిపోకుండా దేవుడు మాట్లాడడానికి